సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ మాత్రం భావన కాదంటున్నాడు. ఎందుకంటే అసలు భగవంతుడికి ఒక రూపం లేదు కదా. మరి ఈ కనిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, లక్ష్మి, రకరకాలు నీ ఇష్టంతో ఎన్ని దేవుళ్ళు కావాలంటే అన్ని దేవుళ్ళు. మరి ఏమిటండి మన ఎందుకు ఇట్లా మోసం చేశారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు? ఈ దేవుళ్ళ బొమ్మలన్నీ పెట్టి ఈ దేవుళ్ళందరూ మిమ్మల్ని కాపాడతారని మనకు ఎందుకు ఈ విధమైనటువంటి మోసం చేశారంటే వాళ్ళు మోసం చేయలేదండి. వాళ్ళు కూడా వాళ్ళ భావనా బలంలో అలాగే ఈ విగ్రహాలన్నిటికీ ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఇప్పుడు విష్ణుమూర్తిని పాల సముద్రంలో చక్కగా పడుకోబెట్టి ఓ పాము మీద శేషశయనం ఆయన బొమ్మని ఒక శిల్పి వేశాడు. కింద పాల సముద్రం, ఆ తర్వాత శేషపాన్కు ఆ పాము పడగ చక్కగా పట్టింది. ఆయనేమో హాయిగా పడుకుని ఆనందంగా నిద్రపోతున్నాడు యోగ నిద్ర. ఒక శిల్పి ఈ బొమ్మ చెక్కాడు. విష్ణుమూర్తి అలా పడుకున్నాడని మనం ఎవ్వరం నేనేమో చూడలేదబ్బా. మీరు ఎవరన్నా చూస్తే నాకు తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడన్నా అటువంటి ఏదో పోతం రాశాడు వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధం అని, అక్కడ ఏదో అమృత సరస్సు ఉందని. ఆయన మహానుభావుడు కాబట్టి చూసి రాశాడేమో యోగ దృష్టితో. కానీ ఈ ప్రతి బొమ్మకి కూడా అంతరమైనటువంటి ఒక అర్థం ఉంటుంది. పాల సముద్రం, ఈ సంసారం అనేటువంటి ఒక మహాసాగరం, ఇది నిజంగా ఆనందమయమే. ఈ సంసారం నిజంగా ఆనందమే. ఆ ఆనందాన్ని ఆస్వాదించలేక నీ దృష్టి మార్చుకుని దీనిలో దుఃఖాన్ని మనం పొందుతున్నాం. సంసార సాగరం దుఃఖం అని మనం అనుకుంటున్నాం. ఈ దుఃఖాన్ని ఆనందంగా నువ్వు మార్చుకోవచ్చు. అటువంటి ఆనందమయమైనటువంటి సంసారంలో, ఆ క్షీరసాగరంలో కుండలిని అనేటువంటి ఒక మహాసర్పం ఉంది. ఆ సర్పాన్ని ఆధారంగా చేసుకుని జీవుడు అనేవాడు సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి వాడు ఆ కుండలిని ఆధారం చేసుకుని అక్కడ పడుకున్నాడు. వాడికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి 6 దొంగలు, అరిషడ్ వర్గాలు అంటారు. ఈ 6 తలకాయల పాము చూడండి, కూరలు కూడా ఇలా చాచుకుని ఎప్పుడెప్పుడు కాటేద్దామా అని. ఎవరైనా ఆ పాము మీద పడుకుని ఆ తల మీద పడిగ పట్టుకొని ఉంటే అంత హాయిగా, నిర్భయంగా, ఆనందంగా నిద్రపోగలిగిన వాళ్ళని ఒక్కళ్ళని చూశారా మీరు? ఒరే నాయనా, నువ్వు జీవుడుగా ఉంటే ఈ పాము నిన్ను కాటేస్తుంది. ఇందులో ఏ ఒక కూరతోనైనా కాటు వేయవచ్చు. నువ్వు ఆత్మగా ఉంటే నువ్వు అలా నిర్భయంగా ఉండొచ్చు. మరి పావుని పారేసి నువ్వు పడుకోవాలంటే నీ కుండలని లేకపోతే నీ శరీరం నిలబడదు అసలు. ఈ సంసారం అనే మహాసాగరంలో అవి అలా నోళ్లు తెరుచుకుని ఉన్నప్పటికీ వాటిని నీ కంట్రోల్లో పెట్టుకుని నువ్వు చిదానందమైనటువంటి ఆనంద స్వరూపుగా హాయిగా నిద్రపోగలగాలి. ఆ సంగతిని ఆ శిల్పి తాను అనుభవించి ఈ బొమ్మ ద్వారా వీళ్ళందరికీ చూపిస్తే వీళ్ళు కూడా అటువంటి తత్వాన్ని వీళ్ళు గ్రహిస్తారేమో అన్న భావనతో ఓ బొమ్మని చేస్తే, ఆ బొమ్మకి దండం పెట్టి చెంపలేసుకొని మనం ఓ బొమ్మ నన్ను కాపాడు అని అడుగుతుంటే ఆ బొమ్మ ఏం కాపాడుతుంది? అలా బొమ్మనే కాపాడుకునేటైతే ఎన్ని విదేశీ దండయాత్రలలో ఇన్ని దేవాలయాలను ధ్వంసం చేసి మనం చూశాం కదా. వాళ్ళు దేవాలయాన్ని పడగొట్టి మసీదులు కట్టారంటే ఆ దేవుడు పవర్ఫుల్ అయితే అది పగలగొట్టే వాడి చేతులు విరగొట్టరాదు? చేయొచ్చు కదా, చేయలేదు. కానీ ఏమిటి అంటే ఎందుకు ఆ బొమ్మని మనకు చూపిస్తున్నారంటే, అలాంటి సచ్చిదానంద స్వరూపుడివి నువ్వురా నాయన, నువ్వు ఇది అర్థం చేసుకో ఏ రోజు కన్నా. అప్పుడు నువ్వు ఈ అరిషట్ వర్గాలతో ఉన్నప్పటికీ కూడా వాటి కాటు పొందకుండా నువ్వు హాయిగా ఆనందంగా ఉండగలుగుతావు అన్నదాన్ని నీకు చూపిస్తున్నారు. అలాగే ఒక చోట సంజీవని పర్వతాన్ని ఇట్లా ఎత్తుకున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చూపిస్తాడు మనకి. ఆహా, ఆంజనేయ స్వామి ప్రదర్శనలు చేయండి, మీకు అన్ని కోరికలు నెరవేరుతాయంటారు. ఆ ఆంజనేయ స్వామి ఈ సంజీవని పర్వతాన్ని ఎందుకు ఎత్తుకున్నాడంటే, ఇందులో ఒక్కటే సంజీవని మూలిక ఉంది, ఎప్పుడో ఒక చోట ఉంది. మిగిలినవన్నీ అనవసరమైన చెట్లే, అనవసరమైన కొండే.
అది వెతుక్కోవడం ఆయనకి తెలియలేదు. ఎవరికి? ఆంజనేయుడికి ఆ సంజీవని మొక్క ఎక్కడుందో వెతుక్కోవడం తెలియలేదు. టైం తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ లక్ష్మణుడు మరి తెల్లవారేటప్పటికి ఆయన మూర్ఛ తేరకపోతే ఆయన మరి చచ్చిపోతాడు కదా, టైం తక్కువ ఉంది. అందుకని ఏం చేశాడు, ఈ మొత్తాన్ని ప్రకటించుకుని వస్తున్నారు అందులో ఉన్న ఒకదాన్ని తెలుసుకోవడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత విభీషణలో ఎవరో చూసి, నాయన ఇదిగో ఇక్కడుంది, ఈ మిగిలిందంతా వేస్ట్, ఇది కావాల్సింది అని చెప్పి తీసి ఆ సంజీవనితో ఆ మరణించినటువంటి అదే మూర్ఛపోయినటువంటి వాడిని బతికించాడు. ఇప్పుడు ఆ సంజీవి పర్వతం ఎత్తుతూ ఉన్నటువంటి ఆంజనేయుడికి మనం ప్రదర్శనలు చేసుకున్నాం. ఈ సంసారంలో కూడా అనవసరమైనటువంటి ఇవన్నిటి లోపల ఒక ఆత్మ దాక్కునుంది. ఆత్మ గ్రహించడం నీకు చేత కాదు, అందుకే ఈ మొత్తం మోసుకు తిరుగుతున్నాం. ఈ కొండంతా మోసుకుని తిరుగుతున్నాం. ఇదంతా ఈ 24 తత్వాలు కూడాను అనవసరమైనవే. ఇందులో ఏమిటి, ఒక్కటి మాత్రమే సత్యం, మిగిలినవన్నీ అసత్యం. ఇది ఎవరు చెప్పాలి? మరి టైమా తక్కువ ఉంది. ఏం తక్కువ ఉంది? 100 ఏళ్ల జీవిత కాలమే పెరిగిపోయింది మనకు తెలియకుండానే. బాల్యంలో కొంత పెరిగింది, యవ్వనంలో కొంత పెరిగింది. గురువు దొరికేటప్పటికే మన జీవిత కాలం సగబర అయిపోయింది. కానీ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి గురువు దొరికే వీళ్ళందరూ చాలా అదృష్టం ఉంటుంది. వాళ్ళ గత జన్మ సంస్కారం. మరి కొంత జీవితకాలం మనకు గడిచేపోయింది, టైం తక్కువ ఉంది. అందుకని మొత్తం పర్వతాన్ని మోసుకుని తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ విభీషణుడో మనకు కనపడాలి. ఇందులో ఉన్న ఒక్కదాన్ని ఇది బయటికి వాడే గురువు. అది తీసుకుని ఈ మృతదేహం మృత్యోర్మ అమృతంగమయ, ఈ చచ్చేటువంటి స్థితి నుంచి చావులేని స్థితికి నన్ను తీసుకెళ్ళు అని కదా మన సిద్ధాంతం. కాబట్టి చచ్చేవాడు జీవుడు, చావులేని స్థితి పొందేవాడు బ్రహ్మము. జీవో బ్రహ్మైవనాపరహ అనేటువంటి స్థితి వాడు గ్రహించాలి. అలా గ్రహించిన తర్వాత ఈ మిగిలిన దేహం అంతా అనవసరంగా అక్కర్లేంది, ఇంకా పారేది, దీన్ని వదిలేసి దీని మీద మోహం అక్కర్లేదు. ఈ భావాన్ని నీకు అందించాలి అనుకున్నాడు ఒక శిల్పి. మరి ఆ భావం అందించాలంటే మిగిలినటువంటి క్రిమికి, కీటకంకి, పురుగుకి, వీటన్నిటికీ కూడా తత్వం తెలుసుకుంటే అవకాశం లేదుగా. కోటి నుంచి వచ్చినటువంటి మానవుడు, అంటే కోటి తర్వాత వచ్చినటువంటి మానవ దేహం, మానవ దేహంతోనే నీకు ఈ తత్వం తెలుసుకోవడానికి వీలవుతుంది అన్నటువంటి ఆ రూపాన్ని, ఆంజనేయ స్వామి రూపాన్ని మన ముందు పెట్టాడు. ఒరే ఇంకో రూపంతో ఇది తెలుసుకోవడానికి వీలు కాదు, నువ్వు మానవ శరీరాన్ని పొందావు, ఆల్రెడీ తెచ్చుకున్నావు. ఈ శరీరంతో ఇందులో ఉన్నటువంటి ఈ ప్రాణం పోయగలిగినటువంటి శక్తి ఏదేదో, ప్రాణశక్తి ఏమిటి అసలు చెప్పండి. నీవారూపవత్తన్వే పీతాభాస్వత్యలోకమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఈ పెద్ద విభీషణుడు వాళ్ళు చెప్పేటప్పుడు కూడా సంజీవని ఆ హిమాలయ పర్వతానికి వెళ్తే అక్కడ అన్ని మొక్కలు ఉంటాయి నాయన, అట్లా పచ్చగా తనకు తానే ప్రకాశిస్తూ ఓ మొక్క ఉంటుంది, అది వెతుక్కొని తెచ్చుకో. అది వెతుక్కోవడం నాకు చేతనైతే నీ దగ్గరికి ఎందుకు రావడం? అందుకని ఆంజనేయ స్వామి ఏం చేశాడు, మొత్తం పంచకోశాలు కలిపి తీసుకుని పరమాత్మ దగ్గరికి, గురుదేవుడి దగ్గరికి వచ్చేశాడు. ఇట్లా ప్రతి శిల్పానికి వెనక ఒక భావన ప్రపంచంలో వాడు ఊహించుకుని, అన్ని బొమ్మలకి ఇదే కథలు ఉంటాయి నాయన, మనకు తెలియదు. వాళ్ళకు తెలియనందుకే మనకు చెప్పలేనాయన. వాళ్ళకు తెలిస్తే మనకు చెప్పేవాళ్ళే. గురువుకే తెలుస్తుంది అది, అందుకే ఆయన్ని గురువు అన్నారు. ఇంకోటికి ఈ సంగతులు తెలియవు, వాడికి ఒక్కడికే తెలుస్తుంది. అందుకే తన గ్రిప్ లో పెట్టుకున్నాడు మన అందరినీ. లేకపోతే ఆయన మాట మనం వింటామా? ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి, అయ్యా మహానుభావ రామనాథం గారు, మీ కాళ్ళే పట్టుకుంటున్నాం, మీకే దండం పెడుతున్నాం, మీకే మొక్కుతున్నాం, మరి మీరే పాలల్లోనో నీళ్లలోనో ముంచండి, మమ్మల్ని ముంచినా సరే తేల్చినా సరే సమస్తం మీకే అప్పగించామని మరి ఎందుకు అంటున్నాం? ఇంకోళ్ళు ఎవరికో మనం ఈ మాట అప్పగించడం లేదు కదా. కాబట్టి అది గురువు కీలకం, గురువు చేతిలో పెట్టుకుంటాడు. ఇది భావనా ప్రపంచం. మన అందరికీ అహం బ్రహ్మాస్మి అని తెలిసినా ఈ దేవుళ్ళు, దేవతలు, జగత్తును వదిలిపెట్టి కామక్రోధాలు, లోభమోహాలు, రాగద్వేషాలు వదలగలిగినా ఈ దేవుడు వదలడు.
అంటే ఏమిటి? అనాదిగా మనకి ఈ బొమ్మ దేవుడు అన్న భావం మనకి బాగా నాటుకుపోయింది బుర్రలో. ఆ బొమ్మలో ఉన్నటువంటి సత్యం, ఆ బొమ్మ చేసిన వాడెవడు ఒకసారి ఆలోచించండి. మళ్ళాంటి మనిషే కదమ్మా. ఆ మనిషి ఈ బొమ్మనే ఎందుకు చేశాడు? ఈ తత్వం చెబుదాం అనుకున్నాడు మనకి. ఈ తత్వం చెప్పడానికి వాడికి మరి ఎవరు మనుషులు దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా వాడు చెబితే వీళ్ళు వెళ్ళే. సరే మీ కర్మ, మీకు ఎవరో ఒకడు దొరికి మీకు ఇది చెప్పినాడు, మీరు అప్పుడు వింటారు కాబట్టి నేను ఈ బొమ్మ గీసి అవతల పారేసి వెళ్ళిపోతానని వాడు బొమ్మ పెట్టిపోయినాడు. అలాగే చాలా మంది లక్ష్మీదేవి ఓ పువ్వులో కూర్చుని ఉంటుంది. అసలు పువ్వులో మనిషి కూర్చుంటే ఆ పువ్వు మునిగిపోకుండా నుంచుంటుందా? మనిషి కూర్చుంటే అంత పువ్వుని ఎక్కడైనా మనం చూసామా? మీరు చూస్తే చెప్పండి, నేనైతే చూడలేదు, నాకైతే తెలియదు. ఒక పువ్వు మీద ఒక మనిషిని కూర్చోబెడితే పువ్వు నలిగిపోతుంది, అవునా? నలిగిపోతుంది. మరి ఓ తామర పువ్వులో చక్కగా లక్ష్మీదేవి కూర్చుని ఉన్నట్టు చూపిస్తారు కదా. అలా కూర్చుని ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవికి మనం పూజ చేస్తే ఆవిడ మనకేదో సంపదలు ఇస్తుందని మరి మన పెద్దవాళ్ళందరూ చూపిస్తారు. అది ఎందుకు చూపిస్తున్నారంటే, చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక పువ్వు. ఆ తామర పువ్వులో నువ్వు ఏ పక్క కన్నా కొంచెం ఒరిగావో నీళ్లలో పడిపోతావు. ఇటు ఒరిగినా పడిపోతావు, ఇటు ఒరిగినా పడతావు, వెనక్కి పడ్డా పడతావు, ముందుకు పడ్డా పడతావు. అంటే బ్యాలెన్స్డ్ గా నువ్వు కూర్చోగలగాలి, అవునా? కాబట్టి ఈ సంసారం అనేటువంటి ఈ మహాసాగరంలో రాగానికి మొక్కినా పడిపోతావు, ద్వేషాని వైపు మొక్కినా పడిపోతావు, ఏమ్మా ఆశ వైపు మొక్కినా పడిపోతావు. నిరాశతో వచ్చి ఈ ప్రపంచంలో నాకేమీ లాభం లేదు అని నిరాశతో పడినా పడిపోతావు, కుంగుతావు. బ్యాలెన్స్ నిలుపుకుంటూ నిత్య నిరంతరం ఎటూ పడిపోకుండా దీనిలో నువ్వు నిలబడగలగాలి. ఈ సంసారంలో కావాలన్నా అక్కర్లేదన్నా నీ సొంత పెత్తనం ఏం లేదు. ఎవడెవడికి ఏమేం జరగాలో, ఎలా జరగాలో, ఏ విధంగా నిర్ణయించాడో ఆ రకంగా చేయించడానికి వాడిని ఒకరిని పెట్టాడు. ఆయన వాడెవడు? ఈశ్వరుడు. వాడు చాలా తెలివిగలవాడు, మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్ వాడు. ఎటువంటి వాడు అంటే, ఎవడన్నా ఒక పని చేయకపోతే, పొరపాటుగా చేయకపోయినా వాడిని తన్ని మళ్ళీ లాక్కొచ్చి ఆ పని చేయిస్తాడు. ఇంకొకడు చేయకుండా ఎవరైనా అలా సోమరిపోతుగా కూర్చోడానికి వాడు ఒప్పుకోడు. ఏ పనన్నా ఒకవేళ ఎవరన్నా వాళ్ళు ఆఫీసులో ఏం పని చేయకుండా జీతం తీసుకుంటున్నారండి అని కొంతమంది అంటారు. ఏం చేయరండి వాళ్ళు అని. వాళ్ళు చెయ్యకుండా జీతం తీసుకోవడం కోసమే పుట్టారు. అందుకని ఈశ్వరుడు వాళ్ళని అలా వదిలేస్తున్నాడు. కొంతమంది నేను చాలా చేస్తున్నానండి ఆఫీసులో, నాకే నెత్తిన చేసేవాడికే పని చెబుతున్నానండి అంటారు. నువ్వు అదే తెచ్చుకున్నావు అనుకో, నీ చేత ఈశ్వరుడు అదే చేయిస్తున్నాడు. నువ్వెందుకు బాధపడతావు? చేయించేవాడు ఇంకోడెవడో ఉన్నాడు, నీ చేత వాడు వద్దన్నా కావాలన్నా కుట్టైనా చంపైనా సరే మరి చేయిస్తాడు. ఫలితం కూడా వాడిదే. ఎంతమందో గౌండాలు ఇల్లు కట్టడం మనం చూసాం. ఎంతమందో కార్పెంటర్లు కార్పెంట్ వర్క్ చేస్తున్నారు. ఎంతో నగిషీలు చెక్కి చాలా అందంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఒక్కడు కూడా ఈ భవనంలో ఉండటం లేదు. మీరు గమనించారో లేదో? చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ఇల్లు నేనే కట్టానండి, 4 రోజులు నేను ఈ ఇంట్లో ఉంటానండి అని ఒక కూలివాడు వచ్చి మన అడిగాడు అనుకోండి, ఏమంటారు మీరు చెప్పండి? నువ్వు పని చేశావు, కూలీ తీసుకున్నావు, ఈ ఇంటి మీద నీకేం అధికారం లేదు. అదే మాట మన జీవితంలో వర్తించుకోండి. ఈ ప్రపంచంలో కర్మ చేస్తున్నావు, నిజాధీశ్వరుడు చేయిస్తున్నాడు, దానికి తగ్గ మమ్ము పెడుతున్నాడు. రోజు తింటున్నా కదమ్మా, కూలి ఇస్తున్నాడు, కట్టుకోవడానికి పట్టించాడు, తినడానికి తిండి ఇచ్చాడు, తాగడానికి నీళ్లు ఇచ్చాడు, ఉండడానికి నీడ ఇచ్చాడు, నీకేమేం కావాలో నీ కంఫర్ట్స్ అన్ని వాడు ఇచ్చాడు. తర్వాత నాయన ఈ పని అయిపోయింది, మా ఊళ్ళో పని చేయటం నీకు అయిపోయింది,
కూలివాడు కూలి అంతా తీసుకుని ఇంకా నువ్వు వెళ్ళరా అంటే ఈ ఇల్లు నాదంటావే. చావడం అంటే ఏమిటి? కూలివాడు వచ్చి కట్టిన గౌండా వచ్చి ఈ ఇంట్లో నేను ఉంటానంటే మనం ఎలా నవ్వుకుంటామో? నవ్వుకోమా? పోలే నువ్వే కట్టావు కదా, ఇంత అందంగా నువ్వే నిర్మించావు, నువ్వు ఉండు అని ఎవరన్నా చెప్పారా? బయటికి వస్తారు. ఎందుకంటే అప్పుడే నీకు కూలి ఇచ్చేసాం కదా ఇంకా బాగుంటారు. అలాగే ఈశ్వరుడు ఈ కర్మ చేయించడానికి మన చేత పని చేయిస్తున్నాడు, మనకి తిండి పెడుతున్నాడు. ఎవరెవరు ఏ తిండి తినాలో, ఎక్కడ నీళ్లు తాగాలో అక్కడికి పిలుచుకెళ్ళి మరీ పెడతాడు. ఏం పెట్టకుండా ఉండాలి, ఎలాగోలా నేను తీసుకుపోతాను ఆ తోటి. పని చేసినందుకు కూలీ తీసుకున్నందుకు సరిపోయింది. ఇక ఈ జగత్తు నాదే అని కూర్చున్నావంటే పాశం వేసి లాక్కుని మరీ పోతాడు. అందుకని దీని మీద భ్రాంతి పెట్టుకోవాలి. కూలి వాళ్ళు ఎవరు కూడా కట్టే ఇళ్ల మీద భ్రాంతి పెట్టుకోవటంలే. వాడు ముందే చెబుతున్నాడు ఇది వాడి ఇల్లండి, నేను కడుతున్నానండి అని. కానీ ఈ కూలివాడు మాత్రం ఈ జగత్తులో ఉన్న ఇళ్ళన్నీ నావేనంటున్నాడు. ఇది అక్కడే తప్పుదారి పడుతున్నాడమ్మా. బాగా గమనించండి. ఏమిటో అమ్మగారు కబుర్లు లాగా చెబుతున్నారు అనుకోండి, ఇవి కబుర్లు కావు. ఏమ్మా ఇది సత్యం. మనం చేస్తున్న పని అదే. కూలి తీసుకుని నోరు మూసుకోకుండా ఎవడైతే ఈ పని మన చేత చేయించుకుంటున్నాడో అది నాదంటున్నాం. దాంతో ఏమొచ్చిందంటే కాస్త తిప్పలు వచ్చింది. మరి మంది కాండాన్ని మంది అంటే ఎవడిస్తాడు మనకి? మంది కాన్నే మనం అనుకోని కూలివాడు కూలి తీసుకుని పక్కకు పోకుండా వాడి సొంత పెత్తనం ప్రకారం ఇంకో గూడు కట్టాడు అనుకుందాం. వాడికి ఏదో ఆలోచన వచ్చింది, మనం చెప్పలే వాడికి అక్కడ కట్టమని. వాడు ఇంకేదో అక్కడ కట్టాడు అనుకుంటాం. మీరేం చేస్తారు? అరికి ఊరుకుంటారా? చచ్చినట్టు అదంతా తీసేయమంటారు. దానికైన మెటీరియల్ ఖర్చుని వాడి దగ్గర నుంచే వసూలు చేస్తారా చేయరా? వాడు సొంత పెత్తనం ఏదన్నా చేస్తే మరి మనం ఎన్ని సొంత పెత్తనాలు చేస్తున్నామే ఈశ్వరుడు కార్యం కాకుండా? ఎన్నెన్ని సంకల్పాలు, ఎన్నెన్ని రకరకాల ఆలోచనలు చేస్తున్నావా లేదా? మరి ఈ సొంత పెత్తనానికంతా పెనాలిటీ, పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి చెప్పండి? అందుకే మళ్ళీ పాపం ఒక కూలివాడు 10 రోజుల నుంచి కష్టపడి ఇల్లు కట్టాడు. వాడికి 100 రూపాయలు 200 కూలీ రావాలి హప్తా రోజు, శనివారం రోజు. శనివారం రోజు యజమాని గారు వచ్చి చూసుకున్నారు. వాడు ఏం చేశాడంటే ఓ గూడు చెప్పాను కదా, వాడు అనవసరంగా ఒక గూడు కట్టాడు. దానికి కొంత సిమెంటు, కొంత ఇటుకలు, కొంత ఏదో ఖర్చు అయింది. ఈ శనివారం నాడు ఈ యజమాని గారు చూసి, ఒరే నాయన నీకు 100 రూపాయలు కూలీ రావాలి, సత్యమే, నీకు 100 ఇవ్వడానికి కూడా నాకు సమ్మతమే, కానీ నువ్వు పాడు చేసిన మెటీరియల్ కి 50 రూపాయలు అయినాయి, లేకపోతే 150 అయినాయి. ఈ 100 పట్టుకుని ఇంకో 50 రూపాయల పని నువ్వు ఎక్కువ చేయరా అని అంటున్నాడు. వాళ్లే ఎక్స్ట్రా వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఆఫీస్లో నాకు చాలా పని అండి అంటారు ఒక్కొక్కడు. ఆ సీట్లో వాడికి పని ఉండదండి, ఈ సీట్లో వాడికి చాలా పని అండి. ఎందుకండి ఈ సీట్లో వాడికి చాలా పని? మీరేం చేశాడు? అనవసరమైన పని చేశాడు. ఇది తెలిసిందనుకోండి, మామూలుగా అయితే అమ్మో నేను ఇంత కష్టపడి కూర్చున్నాను, నేను చాలా చాకరీ చేసి బాధపడతాడు. ఇప్పుడు అప్పు చేశాను, అనుభవిస్తున్నాను, ఇది అయిపోతుంది అనుకో, ఇంకోసారి ఈ తప్పు చెయ్యను, వాడికి అర్థమైపోతుంది, వాడికి బాధ ఉండదు. అందుకే బాధని బాధగా కాకుండా బాధే సౌఖ్యం అనే భావన రానివో అన్నాడు. నీకు బాధను సౌఖ్యంగా అనుభవించు, కష్టం ఎట్టాకు తప్పదు, నీకు అది నీ మొహాన్ని రాసింది వచ్చింది. అసలు ఈ మొహాన్ని కూడా వాడే ఊరికే గౌండా కూలీ ఇవ్వకూడదని ఏమన్నా ఇంటి యజమాని అనుకున్నాడా? ఇవ్వాలనే అనుకున్నాడు. వాడి దాంట్లో ఒక పైసా కూడా తగ్గిద్దామని అసలు అనుకోలేదు. పాపం వాడికి సక్రమంగానే చెప్పాడు కూడా, నాయన నువ్వు చేసిన వారం రోజులకి నీకు ఇంత కూలీ రావాలి, ఇంత ఇస్తున్నాను నేను, నాకు ఇవ్వడానికి సమ్మతమే. అయితే నీవు నీ సొంత పెత్తనంతో ఏం చేశావు? ఒక గూడును ఎక్స్ట్రా కట్టావు, అనవసరంగా చేస్తావు నువ్వు. ఇక్కడ మనం ఏమిటి అంటే అనవసరమైన సంకల్పం చేసి అంత మేడ కట్టుకుంటే నాకు బాగుంటుంది,
లేకపోతే ఇంత గొప్ప చదువు చదివితే బాగుంటుంది, ఆ పొజిషన్ లో నేను ఉంటే బాగుంటుంది, ఇటువంటి సంకల్పాలన్నీ ఎక్స్ట్రాగా చేసుకున్నాడు. అందుకని ఏం చేశాడు, అట్లయితే నీ వారం రోజుల కూలీ కాకుండా ఇంకో 2 వారాల కూలీ నువ్వు ఇప్పుడు నష్టపెట్టావు కాబట్టి ఇంకో 2 వారాలు నువ్వు ఎక్కువ పని చెయ్యాలి. అంటే 100 ఏళ్ల జీవితం కాకుండా ఇంకా 2 జన్మలు నువ్వు ఎక్కువ మళ్ళీ వచ్చి మా పని చేసుకో. అట్లా మనల్ని జన్మలకి పంపించి మన చేత కూలీ చేయించుకుంటున్నాడు. ఒక్కసారి తెలుసుకుని ఒరే అనవసరమైన పని నాకెందుకు, వాడు నిర్దేశించిన పని నేను చేస్తాను, నువ్వు చేసినా చేయకపోయినా వాడిని చేయించుకుంటాడు. ఆ పని వాడికి తెలుసు. నీవు ఏ పనులు నీ చేత జరగవలసిన్నాయో ఆయా పనులను వాడు చేయించుకుంటాడు. వాడి కార్యం నేను చేస్తున్నాను, నా సొంత పెట్టడం నాకేం అక్కర్లేదు అంటే నీ కూలి డబ్బులు నీకు ఇచ్చి నిన్ను పంపించేస్తాను. నా కూలి డబ్బులు నాకు ఇచ్చి పంపించడం అంటే ఏమిటి, ఈ జీవితం ఇంకా చాలు, ఇంకో జీవితం వాడు ఇయ్యడు. ఎందుకంటే సక్రమంగా పనిచేసేది సక్రమంగా కూలీ తీసుకున్నాను, ఎక్స్ట్రా పని వాడు నాతో ఎందుకు చేయించుకుంటాడు. నేను వ్యధా పని ఏదన్నా చేస్తే దాన్ని కాంపన్సేట్ చేయించుకుంటాడు. ఎవరైనా సరే అలాంటి పనులు చేశామంటే మళ్ళీ జన్మలకి రావాలి. లేదా వాడి కార్యం ఏదో చేస్తే వాడి పని మనం చేసేస్తే మనకు జన్మకు రావాల్సిన పని. అందుకే నత పునరావర్తతే శాస్త్రం ఆ వాడికే చెబుతోంది, మళ్ళీ రాడు. అలా ఈ లక్ష్మీదేవి ఫోటో ఏం చెప్తోందంటే, ఫోటోనో శిల్పమో మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పుకోండి, అది ఏం చెప్తోంది అంటే, నాయన చూడు, జాగ్రత్తగా చూడు, నువ్వు బ్యాలెన్స్ గా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో నువ్వు సక్రమంగా ఉండగలుగుతావు. నువ్వు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా నువ్వు పడిపోతావు. ఆ సంగతిని ఆ శిల్పి ఎవరో మనకు చెప్పాలనుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఆ ఫోటో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని దేవుడు, అసలు ఇన్ని దేవుళ్ళు లేరు. ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు, ఒక్కడే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు. నీలో కూడా అంతటా ఉంటే కదా నీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాడికి ఏ రూపం ఉంది, అన్ని రూపాలు ఉన్నాయి. వాడికి ఏం పేరుంది, అన్ని పేర్లు ఉన్నాయి. వాడిని ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడు, నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. ఏం చేస్తాడు, నీకు ఏది నిర్ణయం అయ్యిందో అవన్నీ వాడే చేస్తాడు. మరి ఇన్ని దేవుళ్ళు ఏమిటి, చాలా మంది వేరే మతస్థులు వాళ్ళు మన ఇదే అడుగుతారు, మీకేమిటి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు అని. వాళ్ళకి చెప్పే తెలివి వీళ్ళకి ఏడిస్తే కదా మరి వాళ్ళ, అవును మా హిందూ మతంలో చాలా దేవుళ్ళు ఉన్నారండి, మీ క్రిస్టియన్ మతంలో ఒకడే ఉన్నాడు, మీ క్రిస్టియన్ మతం చాలా గొప్పదండి, మీ చర్చికి నేను వస్తానండి, దండం పెడతానండి అని. వీడికి వీడి మతం తెలిసి కావక వాడి దగ్గరే పోతున్నాడు. అసలు వాడికి వాడిదే తెలియదు, ఇంకా వీడిది వాడేం చెబుతాడు. వాడు ఎందుకు మరి చేస్తున్నాడు ప్రచారం అంటే, ఎంతమందిని మా మతంలోకి చేసుకుంటే వాడికి అన్ని రూపాయలు అక్కడి నుంచి దిగుమతి అవుతాయి. అందుకని వాడు ఆ బాకి వాడు కొడుతున్నాడు. నిజంగా వాడికి దేవుడు తెలియదు. ఎవరికి, ఆ ప్రచారం చేసేవాడికి. ఎందుకంటే మీరు ఇట్లా అంటున్నారు అంటే, ఎప్పుడూ వాడు ఫలానా మార్గంతో ఏమిటి యేసు ద్వారానే మీరు మోక్షం పొందుతారంటాడు. అంటే ఇంకెవరి ద్వారా పొందడానికి లేదా అంటే, ఒకడే దేవుడున్నాడు, ఆ దేవుడికి ఏసే పేరా, ఇంకో దేవుడు లేడు, ఇంకా వాడికి పేరు లేదు. కానీ హిందూ మతంలో అలా చెప్పలేదు. నాయన నువ్వే పేరుతో నా పిల్లనే పలుకుతాను. ఎందుకంటే నేను ఎక్కడో దూరంగా లేనుగా, నేను నీ దగ్గరేగా ఉన్నాను. నేను దగ్గర కూడా తిరుగుతుంటే నువ్వు నా దగ్గర సహాయం పొందగా ఎక్కడో ఉన్నవాడిని నువ్వు పిలుచుకుంటూ ఉంటే నేనేం చేస్తాను, అందుకని మాట్లాడకుండా ఉంటున్నాను. అంతే కదా. ఆ పక్కన అమ్మాయి ఉంది, ఏదో కాలుకో చేతికో చీమ కుట్టింది, అమ్మ చీమ కుట్టింది, కాస్త కాల్లో ముళ్ళు కూర్చుకోండి, కొంచెం తీయమ్మా అంటే ఈ పిల్ల తీయదు. లేదండి, అక్కడ హైదరాబాద్ లో మా అమ్మ ఉంది, ఆవిడ దగ్గరికి వెళితే నా కాల్లో ముళ్ళు తీస్తుంది అంటే, హైదరాబాద్ లో మా అమ్మ దగ్గరికి పోయేటప్పటికి ఈ కాల్లో ముళ్ళు కూర్చుకుని ఇది నొప్పి పెట్టి ఇది గుండె సెప్టికై దీనికి ఏదో సాగుతుంది. అంటే అమ్మ తీస్తేనే ముళ్ళు తీసినట్టు, వీళ్ళు తీస్తే తీయనట్టు. ఆ భావం పెంచుకున్నాం మనం. ఇట్లా అనేకమైనటువంటి ఈ దేవుళ్ళందరూ మనకు ఎలా వచ్చారంటే, ఇది భావన ప్రపంచం,
బాగా అర్థం చేసుకోండి. ప్రతి దేవుడికి, ప్రతి విగ్రహానికి ఆ చెక్కినటువంటి శిల్పి యొక్క భావం ఇది. అయితే ఎక్కడ మనకు పొరపాటు జరిగిందంటే, ఆ చెక్కిన వాడు వాడి భావాన్ని మనకు చెప్పాడు అనుకోండి, రాశాడు అనుకోండి, మనం అవి చదవం. వాడు చెప్పాడు అనుకోండి, అబ్బాయి వీడికి ఏదో పిచ్చెక్కిందంటాం. ఎందుకు అంటున్నామో తెలిసిన, ఈ భ్రాంతి జగత్తుందే, చెట్టు మీద కూర్చోడున్నటువంటి సత్యం, అది అనాదిగా మనం వెంటబడొచ్చు కదా. అందుకని అది మన ఏం చేస్తుందంటే, ఎవరైనా గురువు ఇలాగే చెప్పినా, నాయన ఈ విగ్రహాలన్నిటికీ అర్థం ఎదిరా, ఇదంతా కూడా సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్నే బోధిస్తోందిరా, అంతేగాని అంతటా ఉన్న దేవుడు ఆ రాయిలో లేడని వీళ్ళకి మేము చెప్పటం. ఆ రాయిలో కూడా దేవుడు ఉన్నాడు, ఆ పాములో కూడా దేవుడు ఉన్నాడు. అయితే ఆ రాయిలో ఆ పాములో ఎవడైతే ఉన్నాడో వాడు నీలో కూడా ఉన్నాడు. హిందూ మతం చెప్పేటువంటి గొప్పతనం ఇది ఒక్కటి. ఈ మతంలో ఉన్న గొప్పతనమే అది. ఈ మతమే ఒక్కటే ఈ మాట చెబుతుంది. మిగిలిన మతాలన్నీ ఏం చెబుతుంది? దేవుడు ఒకడే. అక్కడ మక్కాలోనో లేకపోతే ఇక్కడ యెరూషలేంలోనో అక్కడ ఉంటాడు దేవుడు. అంటే చూడండి, ఎక్కడో ఉన్న దేవుణ్ణి పిలిస్తే పలికేట్టుగా అందుబాటులో ఉన్నవాడు ఎవడైనా కావాలిగా. నాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారండి, వాళ్ళంతా అమెరికాలో ఉంటారండి, నాకు ఇక్కడ అవసరానికి ఎవ్వరు లేరండి అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అమెరికాలో ఉన్న చుట్టాలు నేను వచ్చిన తర్వాత 10వ రోజుకి వస్తాను, అంతేనా కాదా? అలాగే మక్కాలో ఉన్నవాడు ఎప్పుడు వస్తాడు? మా దేవుడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ పిలవంగానే ఇక్కడే పలుకుతాడు, ఇక్కడే సాయం చేస్తాడు. సాయం చెయ్యాలంటే చేస్తాడు, అక్కర్లేదనుకుంటే వద్దులే నాయన నీకు ఇంకా చాలు, ఈ పని చాలు. ఒక్కొక్క కూలివాడిని మనం ఏమంటాం, పొద్దు నుంచి చాలా కష్టపడ్డావురా, ఇంకా చాలు, ఈ కాస్త పని రేపు చేసుకోవచ్చులే నాయన ఇంటికి అని పంపిస్తాం కదా. అలాగే ఇక్కడున్న వాడు ఏం చేస్తాడు, చాలు నాయన నువ్వు సిన్సియర్ గా పని చేసావు నాకు తెలుసు అంటే వీడిని చూడటానికి మళ్ళీ ఇంకొకరిని పెట్టాడు వాడు. ఇక్కడ ఊరికే ఉండలే, మనం సిన్సియర్ గా చేస్తున్నావా చేయటం లేదా అని తెలుసుకోవడానికి చిత్రగుప్తుడు లోపల ఇంకోడు ఉన్నాడు. వాడు సరిగా బొమ్మలు తీస్తూ ఉంటాడు, వీడియో టేప్. ఊరికే మాట కాదు, మాటలతో సాక్ష్యాలు లేవు ఇక్కడ. ఇక్కడ ఎటువంటి సాక్ష్యం? చక్కగా క్యాసెట్ వెళ్ళంగానే పెట్టేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది? 7:40 అయిందిరా, 8 దాకా చెప్పుకుందామా? ఏమైనా ఇంకో 20 నిమిషాలు చెప్పుకుందామా? మీకేం అభ్యంతరం లేదు కదా? బస్సులు వాళ్ళకి 1:30 పాఠం అవలా అయిందా? 1:30. ఇప్పుడు ఇంక నుంచి మీరేం చేయాలంటే, ఏ దేవుడన్నా బొమ్మ కనపడంగానే మీరు దండం పెట్టుకోండి, నేను వద్దంటలే. ఎందుకంటే సర్వే సర్వత్రా ఉన్నవాడు ఆ రాయిలో కూడా ఉన్నాడు కదా, వాళ్ళు లేదని చెప్పడం లేదు కదా. కానీ ఆ విగ్రహాన్ని చూసి ఇది ఎందుకు తయారు చేశాడు, ఈ భావనా ప్రపంచం వెనక ఏం ఉద్దేశం ఉంటుంది ఆలోచన చేయండి. ఎందుకంటే మీలో ఉన్నవాడేగా ఆ చేసిన వాడు మీకే తెలియజేస్తాడు, మీకు క్లూ ఇచ్చాడు, మీరు ఇట్లా చూసుకోండి రా. అన్ని బొమ్మలకి ఇలాగే ఉంటుంది. బొమ్మలే కాదు, వాళ్ళు ఏం చేసినా ఇటువంటి భావంతోనే చేశారు. అసలు ఒకటే మాట చెప్పాడు, హిందూ మతంలో లేనిది ఇంకెక్కడా లేదుగా. ఏ మతంలో అన్నా ఉన్నది అని అంటే అది హిందూ మతంలో ఉంటే తీరుతుంది. ఇది ఒక మహాసముద్రం. అన్ని దేశాల వాళ్ళు ఈ మతాన్ని చూసి, ఈ మతం యొక్క గొప్పతనాన్ని చూసి, అమ్మో భారతదేశంలో పుట్టిన వాళ్ళు చాలా యోగ్యులని మనకు దండం పెడతారు. ఎందుకంటే ఇది కర్మభూమి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. మనం వాళ్ళని చూసి ఆహా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళ కల్చర్ ఎంత గొప్పది, పిచ్చివాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి సంపదని గ్రహించలేక ఇంకెక్కడికో పోతున్నాం. ఈ మధ్య నన్ను ఎవరో అదే అడిగారు, ఏమండి అక్కడ స్వస్థపరుస్తారట, ఏమిటి వీళ్ళు స్వస్థకూటాలని పెట్టి క్రిస్టియన్ వాళ్ళు ఈ మధ్యన ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడి నుంచో స్వామీజీ లాంటి వాళ్ళు వస్తారు, మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తారు మీ రోగాల్ని అని. ఏమమ్మా మీరే ఆలోచించండి ఒకసారి. స్వస్థపరచడం వాళ్ళకేం చేతనవుతోంది? సంకల్పం చేసుకున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడు,
ఒక సంకల్పం చేసుకున్నాడు నువ్వు బాగుండని. బిచ్చగాడు కూడా ఓ 10 పైసలు వాడికి వెయ్యగానే, లేకపోతే ఇంత అన్నం పెట్టగానే అమ్మ నువ్వు చల్లగా ఉండు అంటున్నాడు. కానీ వాడు పోయిన తర్వాత మనం చల్లగా ఉండాలి, మనకేదో కష్టం వస్తుంది. బిచ్చగాడు ఇప్పుడే దీవించిపోయినాడు కదా, మనకెందుకు కష్టం వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి అంటే వాడు మనస్ఫూర్తిగా దీవించడు. నువ్వు పెట్టిన పైసలకి, నువ్వు ఇచ్చిన పైసలకి నువ్వు మాట మాట్లాడు, దానికి చెల్లైపోయింది. ఎవరైనా సత్య సంకల్పంతో ఏమీ రిటర్న్స్ కోరుకోకుండా ఖచ్చితంగా నీవు బాగుండాలి అని ఎవడైతే బ్లెస్ చేస్తాడో, ఎవడైతే మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తాడో వాడి ఆశీస్సు తప్పకుండా ఫలిస్తుంది. అలా ఎవడైతే నిన్ను తిడతాడో వాడి తిట్టు కూడా ఫలిస్తుంది. ఎందుకంటే వాడి ఒళ్ళు మండింది, బాగా బాధపడ్డాడు. అలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 10 పైసలు ఇస్తే వాడు ఏ విధంగా ఆశీర్విస్తున్నాడు అంటే, అట్లా దారి పోయే ఓ బ్రాహ్మణికి 5 రూపాయలు చేతిలో పెట్టి ఓ తాంబూలం పెట్టి శతమానం భవతి అంటాడు వెంటనే. అవునా కదా? కానీ ఆ బ్రాహ్మడు దీవించిన శతమానం భవతి 100 ఏళ్ళు బతుకుతావు నాయన అని చెప్పిన వాడు రేపే కూడా వస్తున్నాడు. నేను చాలా మంది చూపిస్తా అట్లాంటి వాళ్ళు. మరి ఆయన నిన్ననేగా దీవించాడు, ఇవాళ వీడు ఎందుకు వచ్చాడు? ఆయన దీవెన ఏమైపోయింది? 5 రూపాయలకి చెల్లైపోయింది, ఇంకేం మిగల్లే. అందుకని ఆ దీవెన ఫలించదు. మనస్ఫూర్తిగా మీరైనా చూడండి, ఆలోచించండి. లోపలొకటి బయటికి ఒకటి అనుకోకుండా బుద్ధిపూర్వకంగా పూర్తి శక్తితో నీకు బాగుండాలి అని ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదిస్తావో, ఈ గురువులందరూ అంతే. మా గురువు గారి దగ్గరికి వెళ్తే మాకు బాగుంటుంది అని ఎందుకు బాగుంటుందంటే, గురువు సంపూర్ణమైనటువంటి తన ఇష్టంతో, తన వాత్సల్యంతో వాడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. నీ నుంచి ఏదో తీసుకోవాలని వాడు చెప్పటంలే ఆ మాట. అందువల్ల ఏమవుతుందంటే అది జరుగుతుంది. అలా గురువు నిన్ను పూర్తిగా ఆశీర్వదించినా కూడా నీకు కొన్నిసార్లు జరగకుండా పోతుందంటే కారణం ఏమిటి అంటే, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. రిసీవ్ చేసుకునే విశ్వాసం పోగొట్టుకున్నావు. నీ విశ్వాసం ఉన్నదనుకో, అంటే ఇచ్చేవాడు ఇచ్చినా నువ్వు పుచ్చుకోలేకపోతే వాడేం చేస్తాడు? అటువంటి విశ్వాసంతో నువ్వు దాన్ని తీసుకున్నావంటే తప్పకుండా అది ఫలిస్తుంది, ఫలించకుండా పోదు. అలా సత్య సంకల్పం ఎవరికి వస్తుంది అంటే, ఎవడు సత్యస్వరూపుడో వాడికి సత్య సంకల్పం వస్తుంది. నువ్వు మరి అందరూ సత్యస్వరూపులు అన్నారు కదమ్మా, మరి అందరికీ మాకు ఎందుకు సత్యస్వరూపం, మాకు సత్య సంకల్పం రాలేదని. మీరు సత్యస్వరూపులే, కానీ మొదట్లో చెప్పినట్టుగా పోరాటం వేసుకుని జీవభావాన్ని బాగా పెంచుకుని ఏదో బాబు వాళ్ళు లోపలేమో వాళ్ళందరూ పాడైపోవాలని అనుకుంటే పైకి మీరు బాగుండాలండి అని అంటే అది ఫలించదు, అది నెరవేరదు. అందుకని ఈ జగత్ ఏం చేస్తోందంటే, అసలు జగత్తే భావనా జగత్ అన్నాడు. దీంట్లో ఎవరెవరు వారి వారి ఉపాస్య దేవతా స్వరూపాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క భావాన్ని ఊహించుకుని ఆ ఉపాస్యక దైవం మీద వాడు దృష్టి కేంద్రీకరించుకుని, ఎందుకంటే మనం చూడాలంటే దృష్టి కేంద్రీకరించాలంటే ఓ బొమ్మ ఓ పటమో ఉండాలి కదా, అది కేంద్రీకరించుకుని తాను మోక్షాన్ని పొంది ఉంటాడు ఎవడో ఒకడు. ఆ పద్ధతిలో మన్ని కూడా పొందమని వాడు ఈ బొమ్మల్ని మన ముందర పంపించాడు. అంటే ఇప్పుడు ఎన్ని రకాల 3 కోటి దేవతల స్వరూపాలు మన దగ్గర ఉన్నాయో అంత 3 కోటి మంది మోక్షాన్ని పొందారు. అందుకే ఇది రాజవిద్య అన్నాడు, సందుదారని చెప్పలే ఎక్కడా కూడా. బ్రహ్మ విద్య ఏమంటున్నాడు? ఇది రాజవిద్య నాయన. ఈ మార్గంలో వెళ్ళి ఎంతో కొన్ని కోట్ల మంది తరించారు, నువ్వు కూడా ఈ మార్గంలోనే వెళ్ళి ఎంత దాకా పోగలవో నువ్వు తరిస్తావు అని వాడికి చెప్తున్నాడు అన్నమాట. అలా ఆ దేవతా స్వరూపాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే పురీషులు కొంతమంది అంటారు, గురువు గారు ఈ మాటను చాలా గొప్పగా చెప్పారు. కాండి మీరందరూ మమకారం వదులుకోమంటారు, నా కడుపున పుట్టిన పిల్లవాడు వీడు, 9 మాసాలు మోసి వీడిని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, వీడి మీద మీరు మోహం వదులుకోమంటారు, నేను ఎట్లా వదులుకోను? బాగా ఆలోచించండి.
నీ గర్భవాసంలో పెరిగి బయటికి వచ్చాడని నీకు వాడి మీద ప్రేమ. అలాగే నీ కడుపులోనే అనేకమైనటువంటి పురుగులు పెరుగుతూ ఉన్నాయి. మలంలో ఎన్నో పురుగులు వస్తున్నాయి, దొడ్డిలో విరోచనంలో. ఏమ్మా, ఆ పురుగులన్నీ నీ కడుపులోనే పుట్టినాయా? వీడిని 9 నెలలు మోస్తే వాడిని 2 రోజులో 1 రోజు అన్నా మోసేవా లేదా? నీ రక్తమే పంచుకున్నాయా? పెరిగినాయి కదా. మరి వాటిని ఆ లెట్రిన్లో వదిలేసినప్పుడు అట్లా ఓ బకెట్ నీళ్లు పోసి దాన్ని వదిలించుకుంటున్నావే, మరి అవి నీ కడుపున పుట్టినాయి అన్నటువంటి ప్రేమ నీకు అక్కడ కలగలేదే? ఆలోచించు. మరి వీడి మీద మోహం ఎందుకు పెంచుకుంటున్నావు? నాకు పుట్టారు కాబట్టి నేను మోహం పెంచుకోవాలి అని మాట్లాడుతున్నావు కదా, దాన్నే అంటారు పురీషంలో పుట్టిన పురుగులకేలా నీకు సంబంధం లేదు. ఎంత మాట చెప్పారో చూడండి. అంటే మనకు అంత అసహ్యం కలిగితే తప్ప వీళ్ళ మీద మోహం సావదు. నిజంగా రామాటే అన్నారు. పోనీ అవి నీ కడుపులో పుట్టలేదని ఒక మాట చెప్పు. పుట్టినాయి, నీ కడుపులోనే పెరిగాయి, నీ గర్భంలో నుంచే బయటకు వచ్చాయి. కానీ వాటి మీద నీకు ఏ విధమైనటువంటి మమకారం ఉండటం లేదు. అట్లా పురుషంలో పుట్టిన పురుగులకి నీకు ఎలా సంబంధం లేదు, అటువంటి పురుషప్రాయమైన శుక్ల శోణితముల వల్ల జన్మమెత్తినటువంటి ఈ జీవులకి నీకు సంబంధం లేదు పొమ్మన్నా. ఎంత చెప్పారో చూడండి అమ్మా, బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా కాస్త మమకారం వస్తే, అయితే పిల్లల్ని పెంచొద్దు, వాళ్ళకి అన్నం పెట్టద్దని నేను చెప్పట్లేదు తల్లి. రేపు ఇంటికి వెళ్ళి అరే నీకు నాకు సంబంధం లేదు, నీకు నేను అన్నం పెట్టనుకో అనకండి. నాటకం ఇందాక చెప్పాడు, 3 రకాలుగా చూసుకో. ఇదో నాటకం. ఓ వాడు అన్నం తినడానికి వచ్చాడు, వీడు అన్నం పెట్టడానికి వచ్చాడు. పైగా పెట్టేది నేను కాదు, తినేది వాడు కాదు. వాడు తెచ్చుకున్న అన్నం ఈశ్వరుడు నా చేత పెట్టిస్తున్నాడు, వాడు తెచ్చుకున్న అన్నం వాడు తింటున్నాడు. అంతేగాని మధ్యలో నేను పెట్టుకున్న బంధం ఏమిటంటే వీడు నా కొడుకు అనుకున్నాను. అది తప్పు. అదే వచ్చింది నాకు బాధ. నా కొడుకు అనుకోబట్టి కదా వాడి మీద నాకు బాధ కలుగుతోంది. వాడికి కష్టం వస్తే నాకు బాధ, వాడు వదిలి పెడితే నాకు బాధ, పెళ్ళాం వాడిని తీసుకుపోతే నాకు బాధ. పెళ్లి చేసేప్పుడేమో చక్కగా వాళ్ళిద్దరూ బాగుంటే చాలండి, మనకి ఏం కావాలి? అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉంటే చాలు. మరి సుఖంగా ఉండాలని చేసావు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? ఏడవదల్లా ఆ అమ్మాయి కోడలు వచ్చిందంట, వాడిని ఎత్తుకు పోయిందంట, యోగిస్తారు. నువ్వు చేసింది అందుకే కదా. ఆలోచిస్తే చాలా చిత్రంగా ఉంటుందమ్మా ఈ జగత్తు. ఒక్కళ్ళు కూర్చొని, నేనేమో ఒక్కదాన్ని కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటా, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా అట్లాగే కూర్చొని ఆలోచించుకోండి. పిచ్చి నవలలు చదివితే ఏమొస్తుంది? ఏం కాదు. వేదాంతం పుస్తకాలు చదివితే అర్థం కావు, నవలలు చదివితే లాభం లేదు. అందుకని హాయిగా ఒక్కళ్ళు కూర్చుని ఇవన్నీ తలంచుకోండి, మీకే చాలా చాలా వస్తాయి. ఎంతంత ఆనందం వస్తుందో మీకే తెలుస్తుంది. ఆ ఆనందాన్ని ఎవరికి వాడు అనుభవించాల్సిందే. చేతనైతే ఎవడైనా పక్కన కూర్చుంటే వాడికి 2 ముక్కలు చెప్పండి, ఎవడు వినడనుకో హాయిగా మీలో మీరే ఆనందాన్ని. బాలోన్మత్త పిశాచవతంతుడు జ్ఞానం ఎలా ఉంటాడంటే పిచ్చోడులే ఉంటాడు, వాడికి వాడే నవ్వుకుంటూ ఉంటాడు. ఆహా ఏం బాగుంది ఈ సృష్టి. లేకపోతే మౌనంగా ఉంటాడు. ఎవడన్నా ఉంటే అర్థం చేసుకోగలిగిన వాడైతే వాడికి 1 ముక్క చెబుతాడు. వాడు వినకపోతే ఒక నమస్కారం. ఓ నాయన, వినకపోతే నీ కర్మ, వింటే మంచిది, నీకు మంచిది, నాకు మంచిది. అన్యోన్యం, తచ్చింతనం, తత్కథనం, తత్ప్రబోధనం. అసలు జ్ఞానికి తోచదనేది ఉండదు. వాడు ఒక్కడు కూర్చున్నా వాడికి కావాల్సింది ప్రపంచం. ఎందుకంటే నేను ఒక్కడిని కాదుగా, ఇప్పటికీ 24 మంది నా సేవకులు నా దగ్గరే ఉంటున్నారు. వీళ్ళతో పని చేయించుకోవచ్చు, చెప్పినట్టు వినిపించుకోవచ్చు. ఇలా ఇంకెవరో కూర్చోవచ్చు, వాడి ఇష్టం, వాడు చెయ్యొచ్చు. అందుకని శుక్ల శోణితాల వల్ల కలిగినటువంటి జన్మమెత్తినటువంటి ఈ జీవులకి నీకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే అసలు నువ్వు దేహం అయితే కదా, దేహ సంబంధమైన కొడుకు నీవాడు. నువ్వు దేహమే కాదనుకుంటే ఎవరైనా నేను దేహమే అంటే వాడిని ఈ చోట్ల ఉంచక్కర్లేదు. దేహమే నేననుకుంటే నాయన నీకు మాకు చాలా దూరం.
జీవుడే నేను అనుకున్నా కూడా నీకు మాకు చాలా దూరం. అహం బ్రహ్మాస్మి అనుకుంటేనే మన ఇద్దరం తత్వమసి అనే మహావాక్యం ద్వారా ఒకటి. మనం ఇద్దరం ఒకటే, దగ్గరే ఉంటే మన ఇద్దరం ఒకటే అయిపోయింది. నేను జీవుణ్ణి అంటావా, నువ్వు వేరు నేను వేరు. నేను దేహమే అంటావా, అసలు మన ఇద్దరికి సంబంధం, మా ఇద్దరికి పొత్తు కుదరదు. వ్యాపారంలో నేను 40,000 పెట్టి నువ్వు 60,000 పెట్టినా మన ఇద్దరికి వ్యాపారం చెల్లుతుంది. లేక నేను 25,000 అన్నా పెట్టి నువ్వు 75,000 పెడితే అన్నా మన ఇద్దరికి వ్యాపారం చెల్లుతుంది. నేను 10 పైసలు పెడతాను ఏమ్మా, నువ్వేమో 99,000 ఏదో 10 పైసలు తక్కువ అనుకోండి, ₹1,00,000. ఆ మిగిలింది నువ్వు పెట్టు, మన ఇద్దరం జోడుగా వ్యాపారం చేద్దాం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. ఎవడో అంటాడు ఉప్పేసి పొత్తు కలుపుతాడు అంటాడు. ఒకడేమో పప్పు వండుకున్నాడు, పప్పులో కావలసినటువంటి ముక్కలు కూరలు అన్ని కూడా పాపం వాడు తెచ్చుకుని పోపు దగ్గర నుంచి అన్ని వేసుకున్నాడు. వీడు ఈ పక్కవాడు వచ్చి ఓ చెంచాడు ఉప్పు వేసి నాకు కూడా ఇంత పప్పు పెట్టు అన్నాడు. దాన్ని అంటారు ఉప్పు వేసి పొత్తు కలిశాడు అని. వాడు వేసింది ఏమిటి అంటే ఉప్పు చాలా చౌకగా ఉన్నది, ఎక్కువ ఖరీదు కలిగి వాడిది. అది వేసి నాకు చెరిసగం భాగం పెట్టమన్నారు. అదే విధంగా ఎవడైనా అహం నేను దేహాన్ని పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవాన్ని అంటాడే, వాడికి ఒక్క నమస్కారం పెట్టి వాళ్ళు ఎవరో తెలిసినా మీకు? దీని ట్రాన్స్లేషనే ఓ దేవా నీవు ఉత్తమండవు నేను పాటకుండను. వాళ్ళమ్మ పాపోహం. అసలు పరమాత్మ దృష్టిలో పాపం లేరు, ఎందుకంటే మనం ఏం పాపం చేయటం లేదు, పుణ్యం కూడా చేయటం లేదు. నాకేం సంబంధం అండి? ఈ పుల్లయ్య ఏమో ఓ స్థలం కొనుక్కున్నాడు, ఆ స్థలంలో ఓ మంచి మామిడి చెట్టు ఉంది, బాగా కాయలు కాస్తోంది. అతనేమో ఆ చెట్టు అక్కర్లేదు, అక్కడ నేను గది కట్టుకోవాలనుకున్నాడు. నన్ను పిలిచాడు, ఒరే కూలి నీకు ₹10 ఇస్తాను, ఆ మామిడి చెట్టు కొట్టరా అన్నాడు. నేను గొడ్డలు పుచ్చుకుని మామిడి చెట్టు కొట్టేశాను. ఇప్పుడు చెట్టు కొట్టిన పాపం నాకెందుకు వస్తుందన్నా? ఎవరికి వస్తుంది? ఆ ఇల్లు ఎవరు? ఎవడక్కడ ఇల్లు గది కట్టుకోవాలనుకున్నాడో, ఎవరో చెట్టు కొట్టించాడో వాడికి సంబంధం. అలాగే ఏదైనా పాపకార్యం చేయించాడు అనుకోండి, వాడు ఈశ్వరుడు గారి సంబంధం. నాకేం సంబంధం అండి? నేను పాపని ఎందుకు అవుతాను? నేను అసలు సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మని, నాకు పాపంతో సంబంధమే లేదు. పాపం చేయించినా పుణ్యం చేయించినా వాడి నాకేం సంబంధం లేదు. అలా అనుకున్న వాడికి పాపపుణ్యాలతో సంబంధం లేదు. మరి ఎందుకు పాపోహం పాపకర్మానం అని మన కర్మం ఎందుకు చెప్పుకోవాలి? అంటే నేను మహాపాపిని అంటే సరే పాపి అయితే నేను హత్య చేశాను అంటే జడ్జి కూడా నేను రక్షించాలి, చేస్తే శిక్ష అనుభవించారా అంటారు. అంతే కదా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఒప్పుకుంటాం, నేను పాపిని, పాపోహం పాపకర్మానం పాపాత్మం పాప సంభవం నీ కర్మ కాదు. వాళ్ళు ఏం చేశారు? దీనికి ట్రాన్స్లేషన్ చేసుకోవాలి కదా. అసలు సంస్కృతాన్ని పూర్తిగా ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళు పాపం బాగా నేర్చుకున్నారు, వాళ్ళ మతం డెవలప్ చేసుకుంటున్నారు. అందుకని ఓ దేవా నేను పాటకుండాను ట్రాన్స్లేషన్ అమ్మా వాళ్ళకి. అంటే లేదమ్మా వాళ్ళు అసలు తత్వం తెలియదు, తత్వం తెలియదు. అందుకని వాడితో మనకు పొత్తు కుదరదు. ఎవరికి? నేను పాపిని అనుకునే వాడికి. మనం పాపులం కాదు, మనం ఎవరు? సచ్చిదానంద స్వరూపులం. అందుకే స్వామి ఎప్పుడూ కూడా అంటారు, బాబా గారు ప్రేమాత్మ స్వరూపులారా పుణ్యాత్మ స్వరూపులారా పిలవడమే అసలు ఆత్మస్వరూపులారా అని పిలుస్తారు, పాపులారా అని పిలవరు. పాపులారా అని పిలిచే వాళ్ళు ఎవరు? వాళ్ళ జోలికి మనం పోవడం. ఎందుకంటే మనకి ఉప్పేసి పొత్తు లాభం లేదు, వాళ్ళతో మనకు సంబంధం ప్రయోజనం లేదు. ఏమిటి అమ్మగారు ఇట్లా వాళ్ళని విమర్శిస్తున్నాను? నేను విమర్శించడం లేదు, చెబుతున్నాను. పిచ్చి వాళ్ళలారా వాళ్ళ పద్ధతి ఎలాంటిది? ఎందుకంటే పచ్చని తెలియని వాడు పాపం లేదు, వాడు అవస్థ వాడు పడుతున్నాడు, వాడిని పనివ్వండి, మనకేం బాధలేదు అంటున్నాడు. అసలు నువ్వు దేహమే కాదు, నువ్వు జీవుడివి కాదు,
నువ్వు ఆత్మవి. అలాంటి నీవు ప్రతిదాన్ని నాది నాది అంటున్నావు, కానీ నేను అంటలేదు కదా. దేహం నాది, మనస్సు నాది, చెయ్యి నాది, బుద్ధి నాది, జుట్టు నాది, కన్ను నాది. అవునా? కన్ను నేను అంటాం కదా. ఇల్లు నాది, కూతురు నాది. చూడండి, కన్ను నాది అన్నదానికి కూతురు నాది అన్నదానికి ఏమన్నా తేడా ఉందా? ఏం లేదు. అంటే నేను వేరుగా ఉన్నాను, నా కూతురు వేరుగా ఉంది. అలా నేను వేరుగా ఉన్నాను, నా కన్ను వేరుగా ఉంది. అలా నా ఇంద్రియాలన్నీ కూడా వేరుగానే ఉన్నాయి. మరి ఇదే నేనంటున్నావేమిటి? ఇది కాదా నీ పిచ్చి? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి మార్గంలో నడుస్తున్నావు? ఒకసారి ఆలోచించుకో. నేను వేరుగా ఉండి నా వస్తువులను చూస్తూ ఉన్నాను. నా వస్త్రం అన్నట్లే నా దేహం కూడా ఉంది. నా చీర మీద నాకు ఇష్టం, ఎందుకంటే దీనికి మురికి పట్టించుకోను. అంటే మురికి పట్టించుకుంటే ఆ మురికి నా దేహానికి పడుతుంది. ఆ మురికిని చూస్తూ నేను బాధపడాల్సి వస్తుంది. అలా నా దేహం దేనికి మురికి పట్టించుకోకూడదు. కొంతమంది ఈ